హలో ఇంటీరియర్స్, నేను మీ డిజైనర్ ప్రేమ్‌చంద్. ఈరోజు మీకు చూపించబోతున్నది 2 బీహెచ్‌కే. సో, ఎంట్రన్స్‌లో షూ ర్యాక్ అండ్ ఆర్చ్ చూసారు కదా! సో, ఇక్కడ మనకు హాల్‌లో వచ్చేసరికి చిన్నగా ఉంది ఇది హాలు. బట్ ఇక్కడ మనకు ఒక పార్టిషను అండ్ వాల్ బీడింగ్స్ అండ్ టీవీ యూనిట్ వచ్చేలాగా డిజైన్ చేసాం దీంట్లో. సో, మెయిన్‌లీ ఏందంటే ఇంటీరియర్స్‌కొచ్చేసరికి చాలామంది ఎలా చేయించుకోవాలి, ఏ ప్లైవుడ్ వాడాలి, ఏ లామినేట్స్ వాడాలి, ఏవి బాగుంటాయి, ఏ ఫినిషింగ్ బాగుంటది అని అనుకుంటుంటారు. బట్ ఏంటంటే ఇక్కడ థియరిటికల్‌గా మనకిప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని వీడియోస్ వస్తాయి. బట్ కానీ దాంట్లో అంత మనము మెటీరియల్‌ని గుర్తుపట్టలేం. అంటే దాన్ని ఏ మెటీరియల్ అనేది కనుక్కోలేం. సో, మనకు ఎప్పుడైతే మనము ఇంటీరియర్ చేపించుకోవాలనుకుంటున్నామో, సో, ఒక ఇంటీరియర్ డిజైనర్‌ని గాని, లేదంటే ఒక ఇంటీరియర్స్‌ని గాని అప్రోచ్ కావాలి. సో, అప్రోచ్ అయితే వాళ్ళ దగ్గర మనకు ప్రాక్టికల్‌గా మెటీరియల్స్ ఉంటాయి. అవి చూసుకోవచ్చు మనము. సో, ఎక్కడ ఏ ఫినిషింగ్ వాడితే బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దాని తర్వాత మనం గూడా చూజ్ జేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ కలర్స్ అనేది చాలా ఉంటాయి క్యాటలాగ్స్. సో, అలా చూజ్ చేసుకోవచ్చు మనం. ఈరోజు మనకిక్కడ చూసినట్టయితే మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఇక్కడ మన క్లయింట్ కావాల్సిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మనకు చెప్పిన విధంగా మనం డిజైన్ చేసాం దీంట్లో. సో, ఇక్కడ వార్డ్‌రోబ్‌కొచ్చేసరికి ప్రొఫైల్ డోర్స్ అంటే ప్రొఫైల్ విత్ టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేసి డిజైన్ చేసాం. సో, ఇక్కడ టీ పట్టీలాగా కనిపిస్తుంది కదా! సో, అవి కూడా డిజిటల్ ప్రింటింగ్‌తోని గ్లాస్ మీద వస్తుంటాయి. సో, అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్‌లో చూస్తే మనం ఫాల్ సీలింగ్ కూడా డిజైన్ చేపించుకోవచ్చు మంచిగా. ఎక్కడైతే మనకు హెడ్ బోర్డ్ వస్తుందో సో, అటు సైడ్ ఫ్యాన్ పెట్టుకొని సో, ఇవన్నీ మనకు తెలాలంటే ఒక ఇంటీరియర్‌ని గాని, లేదంటే ఒక ఇంటీరియర్స్ వాళ్ళని గాని చూజ్ చేసుకోవాలి మనం. సో, మనకు ఈరోజు నేనేం చెప్పబోతున్నా అంటే, ఒక బెడ్‌రూమ్‌లో మనకు ఏవేవైతే వార్డ్‌రోబ్‌లో యాక్సెసరీస్ ఉంటాయో నేనవి చెప్తాను. సో, వార్డ్‌రోబ్‌కొచ్చేసి నార్మల్‌గా అందరికీ తెలిసిందేంటంటే ఒక హ్యాంగర్ రాడ్, దాని తర్వాత ఒక డ్రావర్స్ పెట్టుకోవాలి. అవి మాత్రం తెలుసు. సో, ఫర్దర్‌గా ప్రీమియం లుక్ ఉండాలి వార్డ్‌రోబ్‌లో అంటే, సో, మనకు హ్యాంగర్ రాడ్‌తో పాటు పుల్ డౌన్స్ కూడా ఉంటాయి. సో, పుల్ డౌన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా ట్రౌజర్ ర్యాక్స్ ఉంటాయి. దాంట్లో డబుల్ ట్రౌజర్ ర్యాక్, సింగిల్ ట్రౌజర్ ర్యాక్ ఉంటాయి. సో, షూ ర్యాక్, డ్రావర్స్ కూడా ఉంటాయి. అండ్ మన జ్యువెల్లరీ బాక్సెస్ గానీ, ఇలాంటివి యాక్సెసరీస్ అనేవి ఉంటాయి. సో, ఇవన్నీ మనం చూజ్ చేసుకోవాలి. సో, అది కూడా మన వార్డ్‌రోబ్ సైజ్ ఎంత, దాన్ని బట్టి మనకు ఇంటీరియర్స్ అనేవాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో, అదొకటి. ఇంకొక కిచెన్‌కొచ్చేసరికి కిచెన్‌లో యాక్సెసరీస్ గూడా ఉంటాయి. సో, ఆ కిచెన్ యాక్సెసరీస్ మనకు అక్కడ ఎక్కడైతే మన కిచెన్ ఏరియా ఎంతైతే ఉందో దాన్ని చూసి వాళ్ళు అయితే మనకు చెప్పగలరు. ఏవి ఎక్కడొస్తున్నాయి, ఎంత సైజ్ ఉంటాయి ఇవి అని మనకు మంచి సజెషన్స్ ఇస్తారు. సో, ఇలా మనము అన్నీ చూజ్ జేసుకోవచ్చు. సో, మనం సొంతంగా ఏదో ఆలోచించి చేపించుకున్నామంటే అది ఆఫ్టర్ మొత్తం డిజైన్ కంప్లీట్ అయినాక తెలుస్తది. అది ఎంత వరకొస్తుంది, ఎలా ఉంటుంది అని జెప్పి. సో, కాబట్టి మీరు ఇంటీరియర్ చేపించుకోవాలనుకుంటే ఏదైనా గానీ ఒక ఇంటీరియర్స్ గానీ, ఇంటీరియర్ డిజైనర్ గాని అప్రోచ్ కండి. సో, ఇలాంటి కంటెంట్ మీకు ఉపయోగపడుతుందని జెప్పి చేశాను. సో, మీకు నచ్చినట్టయితే సబ్‌స్క్రైబ్, మరికొందరికి షేర్ చేయండి.